శాండీ ఏంది శాండీ లేదు ఇది శాండీ ఊరి కాల శాండీ ఉందాడా నాది కార్లో లేదు శాండీ కార్లో లేదు మొదలు అవతల పక్క చూడుపో నాకు అది టెన్షన్ అవుతుంది ఎక్కువ ఎవరు ఎక్కడ పడిపోతుంది శాండీ నోనా ఏంది నోరా రే డోర్ తెరీరా ఫస్ట్ ఆడు ఎవరా ఎక్కడ పడిపోయింది ఎవరురా చూడు అవతల పక్క చూడు నువ్వు అవతల పక్క చూడు చూస్తా ఎందుకంటే బస్ స్టాండ్ లక్కీనో శాండీ వచ్చిందా మా శాండీ వచ్చిందా ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఇలా ఏమనలే ఇలా మన ఇంటి దగ్గర మనం పెట్టుకుంటే ప్రతి దాంట్లో సపోర్ట్ మా ఏంది ఇదంతా లేకపోతే మరి నా సపోర్ట్ లేదా నీకు చిప్ప కటింగ్ కూడా నా సపోర్ట్ ఉందని చెప్పు లేదంటే నీ కట్ డ్రైవర్ కూడా దూది చింపినట్టు చింపుతా చెప్పిన ఏమైంది ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ అన్న. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకోకుంటే లైక్ చేయొద్దండి. ఎందుకు ఇలా అంటున్నానంటే వాటర్ అంటే ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. చలో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. శాండీ కార్లోంచి ఎక్కడికి పోయింది, తర్వాత మన ఇంటి ముందు అక్క కళ్ళు తిరిగి పడిపోయింటే అక్కకి ఏమైంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ లేదా కొత్తగా చూసే వాళ్ళు కానీ కాలర్ ఎగరేసుకునే వీడియోనే ఇది. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నెన్నెన్నో చేద్దాము. చలో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. శాండీ నోనా జరు నేను పోతా ఉన్నాను. నువ్వు ఈ శాండీ మట్టుట ఎవరా ఎక్కువ పడిపోయిందాడా, ఎవరా ఎక్కువ పడిపోయిందా? చిలిపెట్టి ఏమైంది కొన్ని నీళ్ళు మా నీళ్ళమా మా కొన్ని నీళ్ళ మా నీళ్ళ కొన్ని నీళ్ళ ఎవరో అక్క కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. నోనా ఎవరో అక్క తీసుకో అక్క నీళ్ళాపి నీళ్ళ అక్క ఎండకి. మీరు నీడకు ఆడుకోపోండి. అడు చూడు ఎండక ఎక్క పడిపోయింది, ఎట్ట పడిపోయిందో. నీడకు ఆడుకుంటున్నారు లేదా మీరు? నీడకు ఆడుకోపోండి. శాండీ జరుగు జరుగు. ఏంది ఇదంతా అంటే ఏంది లే ఈ నాకే ఇంట్లో ఉండేదానికి నీళ్ళు తప్ప కళ్ళు తిరుగుతున్నాయి. ఇంక బయట ఎట్టుంటారు లే నీళ్ళు దిగి ఎండకాలము. మన యూట్యూబ్ ఛానల్ తరపున ఏమైనా చేయొచ్చు కదా, చిప్ప కట్టినాయిలా ఏమైనా చెయ్యి, లేకపోతే నీ దూది ఎట్ట చింపినా నీ కడ్డరెట్ట చింపుతా నీ చిప్పనాయిలా. నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఎండకి నీళ్ళు తప్పి. శాండీ అలా మాట్లాడేసరికి మన ఇంటి ముందు ఒక్క కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల నేనైతే ఒక డిసైడ్ అయినాను, ఈ ఎండాకాలం అంతా ఫ్రీగా వాటర్ సర్వీస్ చేయాలని చెప్పి మా ఊరు బస్ స్టాండ్ లో అయితే చలవేంద్రం ఏర్పాటు చేద్దామని చెప్పి డిపో మేనేజర్ సార్ తో అయితే పర్మిషన్ ఇప్పించుకొని చలవేంద్రం ఏర్పాటు చేయడానికి అయితే బయలుదేరుతున్నాం. నేను చెప్పిన దానికి వీనికి ఐడియా వచ్చింది, లేకపోతే వీనికి ఐడియానే రాదు. నా ఐడియా అనేది ఫ్రెండ్స్ బాగుందంటే కామెంట్ చేయండి. అయితే పర్మిషన్ ఇక్కడనమాట పెట్టమని ఉండేది. ఇక్కడైతే చెట్టు కింద మొత్తం ఇటంతా నీడ ఉంది, ప్లస్ తర్వాత బాగుంటుంది అని చెప్పి ఇక్కడ పెట్టమన్నారు. బస్ స్టాండ్ వచ్చేసి ఇదే. చైర్లు అయితే పైన పెట్టిండే, ఆ చైర్ల పైన కుండలను అయితే కూర్చోపెడదాం కప్పర్లు పెట్టి. ఏం సండి డ్రైవింగ్ చేస్తావు ఏమన్నా నువ్వు? కీసి చూడు తెలుస్తుంది నీ తమ్ముడు గుజ్జిన. సరే ఫస్ట్ అడిపోయి కుండలు అన్ని తీసి నీళ్ళు పోసి రెడీ పెట్టిపోయింగా స్కూల్ పిల్లలు వాళ్ళ నీళ్ళు తాతారు. రవణ్ అయితే మన కోసం అయితే చాలా కష్టపడుతున్నాడు. ఎట్ట కూర్చొని చూడండి. ఇక చిన్నప్పటి నుంచి కారు అలవాటు కదా, ఇంకా కార్లో ఎట్ట కావాలంటే అట్ట కూర్చోటది. ఇక్కడ కుండలు అన్ని వాటర్ క్యాన్లు అయితే అన్ని రెడీగా అయితే పెట్టేసినాం మనము. వాటర్ క్యాన్లు అయితే ప్రెసెంట్ అయితే మనం పోసేద్దాము. తర్వాత డైలీ అయితే వాటర్ క్యాన్ అబ్బాయికి అయితే చెప్పేస్తాము, డైలీ వచ్చి పోసిపోతాడు. ఒకవేళ ఇక్కడ ఖాళీ అయిందన్నా కూడా మనకి ఎవరైనా కాల్ చేస్తే మనం ఇక్కడ వచ్చి పోపిచ్చేస్తాము. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. మీ సపోర్ట్ లేకుంటే ఇది ఏది జరగదు. శాండీ ఏంది శాండీ లేదు ఇది శాండీ ఊరి కాల శాండీ ఉందాడా నాది కార్లో లేదు శాండీ కార్లో లేదు. మొదలు అవతల పక్క చూడు ఈ డిక్కీ ఓపెన్ ఉంది. ఇదేమన్నా మనం కనపడేసరికి ఇంటికి అడిగిన పోయిందా? ఇది బస్ స్టాండ్ లో ఆడని తిరుగుతుందో కొంపది. అటు చూడు మొదలు అవతల పక్క చూడు, నువ్వు అవతల పక్క చూడు. ఇది మనకేం కనపడేసరికి ఇంటికి అడిగిన మీద ఒకసారి ఇంటికాడ చూసొద్దాం పద. లక్కీనో శాండీ వచ్చిందా? శాండీ వచ్చిందా? ఏంది శాండీ
ఏయ్ ఆడు డిక్కీ ఓపెన్ చేసి వచ్చినా అది లేదని నేను టెన్షన్ పడతా. ఏయ్ తిక్కదానా అట్ట డిక్కీ ఓపెన్ ఉంది వచ్చింది ఇది ఈ తిక్కది. నేను ఆడ అవతల పక్క నాకు ఎంత టెన్షన్ అయిందమ్మా యాడిపోయింది తిక్కదని. తిక్కదానా అన్నా మేము అవతల పక్క నీళ్ళు పోస్తున్నాము, ఇది డిక్కీ ఓపెన్ ఉంది దానిలోంచి దుంకి వచ్చింది మేము కనపడేసరికి. యావన్న కుక్కలు కొరి దీని అల్లు ఎంత అల్లరి మానుకోవచ్చు చూడమా. ఇంటికి ఎట్టొచ్చింది చూడు చక్కగా. ఇది ఇంటి ఇల్లు అనుకోలేదు బస్ స్టాండ్ నుంచి గోవా దేశాలు తిరిగి వచ్చిన నేను నీ యాలి చిప్ప. ఎంత టెన్షన్ అయింది అసలు నాకైతే. మా చిలుకు నువ్వే పెడదామా మరి దాటికని పోతుంది తిక్క తిక్క చేస్తుంది. అసలు ఎంత టెన్షన్ అయిందో 2 సెకండ్లు అయితే మనిషికి. అది ఆడ డిక్కీ ఓపెన్ చేసినప్పుడు దుంకి వచ్చింది తిక్క. నాకు డౌట్ దానికి ఇంటికి వచ్చింటుందనే నాకు డౌట్ అనమాట. దానిపైన పెద్ద డౌట్. ఎవరు కనపడేసరికి ఇంకా ఆ గేట్లో వెళ్ళి ఇంటికి వచ్చింటుంది. మనం ఛాన్స్ సార్లు వీడియోలు తీసినాం కదా ఆ గేట్లో. అయ్యే నోనా ఇదొకటి. చలో ఆడెళ్ళి మనం కార్ తీసుకొద్దాం. ఆ డిక్కీ ఓపెన్లో నిన్నప్పుడు నేను మర్చిపోయినా వేసేది. ఆ డిక్కీలోంచి దుక్కి చక్కగా ఇట్టే ఇంటికి పోయింది. ఇంకా మన ఇల్లు అక్కడే కదా చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది తిక్కది. ఈ తిక్కదాంతో అయితే అసలు చాలా డేంజర్. ఏడన్నా వేరే ఊర్లో అయితే చాలా ఇబ్బంది పడతాం మనము. ఈరోజు అయితే మొత్తం మీ సపోర్ట్ వల్లే. మీ సపోర్ట్ లెక్క ఉంటే నేను అసలు ఇది చేయలేను. ఆ తర్వాత తడికలన్నీ అడ్డం కట్టేసి బస్ స్టాండ్ హెడ్ మాస్టర్ అయితే ఓపెన్ చేపించిండే. అస్సలు స్కూల్ పిల్లలకి అయితే మధ్యాహ్నం పూట ఎండకి ఎంత బాగా ఉపయోగపడుతుంది మనం పెట్టిండే చలవేంద్రం. ఆ తర్వాత 5-6 మడకలు అయితే తీసుకెళ్ళి మా ఇంటి చుట్టూరు పెడదాము, నోర్లేని జంతువులు గాని పక్షులు గాని నీళ్ళు తాగుతాయని చెప్పి ఈ ఎండాకాలం అంతా. పైన నుంచి అట్లా చూస్తుందో తిక్కది అంత తిక్క చేస్తుంది. అసలు ఎంత భయం వేసింది నాకైతే. అక్కడైతే మొత్తం బస్ స్టాండ్ లో అయితే అన్ని రెడీ చేసి వచ్చిండే. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి మొత్తం రెడీ చేసి వచ్చేసినాము. ఖచ్చితంగా బీదా కుటుంబాలకి లేదా చిన్న స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా చలవేంద్రం అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి పనులు అయితే మీ సపోర్ట్ ఉండడం వల్లే చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అలాగే అందరికన్నా మా అమ్మకు పెద్ద ఓపిక. అస్సలు ఎంత ఓపిక అంటే అంత ఓపిక నా కోసము. అసలు ఆ కుండలు కడగడం కానీ ప్రతి దాంట్లో సపోర్ట్ చాలా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి పేరు. పద ఆ తిక్క శాండీ కథ చూద్దాం పైకి పోయి. ఇంకా శాండీ అట్లా చెప్పుకోకుండా వస్తే ఎట్టా తిక్క అల్లరి పా అవతల పా అవతల ఇది అల్లరి కానీ నువ్వు ఇక్కడ రానా యప్పా అబ్బలేదు గిబ్బలేదు నీ యాలి అక్కడ డిక్కీ తెరిచినావు. నాకట్టు ఒంటికి పాస్ అర్జెంట్ ఏంది భాయ్. మీరు కనపడేసరికి పాస్ పోసుకుని ఇంటికి వచ్చినాను. ఇంకా నాకేం తెలుసు నిన్నేం టెన్షన్ పెట్టినాను. ఇంకోసారి రాని లేకపోతే చిప్ప కటింగ్ అయిపో అల్లరి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అంతవరకు అందరికీ బై.